ముఖం బాలేక అద్దం బాల కొట్టుకున్నట్ట వెనకట్టుకోక ఆయన. ఇగో ఈ బీఆర్ఎస్ వాళ్ళ కథ చూస్తుంటే అదే శాస్త్రం గుర్తుకొస్తున్నది. ఎందుకు ఓడిపోయారని అడిగితే జనాలు ఓడగొట్టినందుకు కాదు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయబట్టుకనే ఓడిపోయినామని వీళ్ళెందో కొత్త ముచ్చట చెప్పబట్టే. సపరేగా కూర్చొని అసలు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, జనాలు ఎందుకు ఓట్లేదు అని పొరపాట్లను తెలుసుకొని సరిదిద్దుకోవాలి గాని కర్నూలు సాగుకు 1000 కారణాలు దేవాలన్నట్టు మంది తప్పులు దోలాడే పనిలో బిజీ అయిపోతున్నారట. ఇక ఓసారి మన మాజీ మంత్రి సాబ్ సీనన్న సార్ ఏమంటున్నాడు ఈ నూరి. ఒకటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా, కానీ నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైపోయి కాంగ్రెస్కి ఏంటనే బీజేపీలు చెప్పడం అక్కడ లోకల్ ఉన్నటువంటి అది అర్థం కాదు. అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక లేదు భావనాన్ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక, పేదలకు అండగా నిలిచినందుక, ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదోని దగ్గర తీసినందుక అది అర్థం కాదు. అక్కడ లోకల్గా 2 పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు. ప్రజలు తెలుసుకునే లోపల అయిపోయింది, అంతా తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. వాస్తవానికి పాలమూరులో సీనన్న సార్ జనాలు ఓట్లేనందుకు ఓడిపోలేదట, దానికి కారణాలు వేరే ఉన్నాయట. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారట. దీనికి పెద్ద లాజిక్ ప్రశ్న కూడా అడిగిండు మాజీ మంత్రి సాబు. 10 ఏళ్ల సంది తెలంగాణ పొద్దుదాకా కష్టపడి పాలమూరును డెవలప్ చేస్తే 10 రోజులలో వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి 7 గెలిచిండు. అసలు అట్లెట్లా గెలుస్తాడని క్వశ్చనింగ్ చేయబట్టి ఓరి ఇదెక్కడ కోసరో దేవుడా. ఇప్పుడు ఏమంటావా సీనన్న, ఆయన నిజమైన గెలిపే అంటవా లేకపోతే ఉత్తిదే చెల్లుబాటు కానిదంటవా? ఏమో భూములు గిములు బాగానే కబ్జా చేసిన ప్రచారం జరిగిందిగా, మరి దీంట్లో నిజం లేదని అడిగితే చల్. ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఈ జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవాళ ఓడింటాడు ఎవరైనా భూమి ఉంచుకుంటూ ఉంటారా. మరి ఈ రోజులు అయింది కదా, 100,000 ఎకరాల కబ్జాలు అన్నారు కదా, 100,000 ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమైనా చేయనికి చేస్తే ఉంటుంది అక్కడ. ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు పుట్టించి ఎవడా కబ్జా చేసింది అవన్నీ తప్పుడు ప్రచారాలు. కబ్జాలు చేసిందని బట్టగాల్సి మీదేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జితేందర్ రెడ్డి తమ్ముడు కలిసి నా మీద ఏవేవో కుట్రలు చేసిండు. వాళ్ళు చేయబట్టుకనే ఓడిపోయినా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డికి అంత సీన్ ఎక్కడిది అని ఆయన ఓటమికి అసలు కారణాలు చెప్పి సరే అయ్యింది అయిపోయింది. వీళ్ళంతా కలిసి టెంపరీగా నా గొంత ఆపుతారేమో గానీ భవిష్యత్తులో అప్పుడు వాళ్ళ తరం కాదు అని సవాల్ చేసిండు. పనివాటలకు కులవృత్తులకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సర్కార్ అవన్నింటినీ పాత్ర పెట్టే ప్రయత్నం చేస్తుందని గుస్సాయండు. కాంగ్రెస్ సర్కార్ ఏమేం పనులు చేస్తా అని మాటిచ్చిందో అవన్నిటిని ఏసి చూపెట్టాలని డిమాండ్ చేసింది సీనన్న. అట్లా చేయకపోతే మాత్రం రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో యాదుకుందిగా, ఆ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని మళ్ళా అధికారాన్ని దక్కించుకుంటామని హెచ్చరిక చేసిండు.